రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు. ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. హలో హలో, నమస్తే గోవిందమ్మ. గుడ్ ఈవినింగ్ అండి. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇదంతా కేవలం ఏం జరిగింది ఏంటి అనే దాని గురించి చాలా విధంగా చాలా విమర్శలు వస్తున్నాయి. జరిగింది, జరగలేదు, ఈ విధంగా నడుస్తోంది అనేది చాలా విధాలుగా నడుస్తోంది, వినిపిస్తోంది. రాజకీయ కుట్రకోణం అంటున్నారు, ఇరికించాలని ప్రయత్నం అంటున్నారు. ఏం చెప్తారు ఈ రాజకీయాలకి దీనికి సంబంధం ఏముందమ్మా? సుబ్బారెడ్డి గారు, మీరు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేశారు. 2023లో 4వ నెలలో పరకామంలో రవి అనే పెద్ద జయం గారు గుమస్తా డాలర్లు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. వారి మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయింది, తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో. కంప్లైంట్ అయిన తర్వాత దాన్ని రాజీ ఎవరు చేశారయ్యా? లోకాయుక్తలో తీసుకుపోయి రాజీ చేసింది ఎవరు? మీ హయాంలో కదా, మీరు కాదా? రాజీ చేసిన తర్వాత దొంగ దగ్గర నుంచి, థెఫ్ట్ దగ్గర నుంచి గిఫ్ట్ చేశారు, థెఫ్ట్ ని గిఫ్ట్ చేశారు, దొంగని దాతక చేశారు, మీరు కదా? బోర్డుల రెజల్యూషన్ నువ్వు కదా తీసుకొని వచ్చింది సుబ్బారెడ్డి గారు. 19/6/2023 బోర్డు రెజల్యూషన్ అమ్మా. ఎవరన్నా మీరు కానీ నేను కానీ స్వామివారికి ఆస్తులు ఇవ్వాలంటే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్, సజెషన్స్ చూసుకున్న తర్వాత మాత్రమే టీటీడీకి ఆస్తులు బదలాయి. సబ్జెక్ట్ కింద టేబుల్ కింద తీసుకొని వచ్చి మేము దీనికి మినహాయింపు ఇస్తున్నామని చెప్పి సుబ్బారెడ్డి గారు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా చవరాలు పెట్టారు. మా దగ్గర కాపీస్ ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా దాంట్లో యాజ్ ఎ మెంబర్ ఆయన సంతకం చేస్తున్నాడు. మా దగ్గర కాపీస్ ఉన్నాయి. ఇది నిజం కదా? మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం, మేము గాలి మాట్లాడట్లా. ఈ రోజు విచారణకు వచ్చి బయట వచ్చిన తర్వాత ఏదో రాజకీయ కోణము, న్యాయపరంగా శిక్షించాలి. మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు దొంగని దాతకి చేశారు. ఆ రోజు ఎందుకు ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎందుకు పోలేదు? అసలు 409 సెక్షన్ పెట్టాలి, 4 కాంపౌండబుల్ సెక్షన్స్ పెట్టేసి మీరు 409 ఎందుకు పెట్టలేదు ఆ రోజు? దొంగతనం అసలు ఒక్కసారి హుండీలో కారుకులు పడిన తర్వాత సొత్తుకు వారసుడు వెంకటేశ్వర స్వామి అమ్మా, యజమాని వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి సొత్తుని వీళ్ళెవరు మా కాంప్రమైజ్ చేసేదానికి? సరే, కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు, హైకోర్టు ఏమని ఇచ్చింది డైరెక్షన్స్? ఇది లోకాయుక్తలో నిబంధనలకు వ్యతిరేకంగా లోకాయుక్తలో రాజీకి పోయారు కాబట్టి ఆ రాజీ చేసినటువంటి జడ్జి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. జడ్జి మీద కూడా ఇవన్నీ తెలిసి కూడా ఈ రోజు ఏమి తెలియనట్టు సుబ్బారెడ్డి గారు మాట్లాడడం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇదే విషయాన్ని నేను ఇంతకు ముందు ప్రస్తావించినప్పుడు ప్రసాద్ గారు దాన్ని డీకోడ్ చేశారు. ఎందుకు ఈ విధంగా నడుస్తోంది, ఈ సెక్షన్ పెట్టాలి, ఈ సెక్షన్ పెట్టకూడదు, పెట్టినది తప్పు అని చెప్పి అడగడానికి మనం ఎవరము, అది పోలీసులు తీసుకునేటువంటి యాక్షన్ మనకి ఏం సంబంధం అని చెప్పి అడిగారు. ఆయన డిబేట్ లో ఉన్నారు, ఆయన మీకు ఏదో క్వశ్చన్ అడుగుతారంటే ఒక నిమిషం. ప్రసాద్ గారు అడగమని చెప్పండి. నమస్తే అండి భానుప్రకాష్ గారు. నమస్తే, చెప్పండి అన్న. అన్న, మీరు నిరంతరం దేవసేవలోనే అక్కడే తిరుమలలోనే ఉంటారు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రైవేట్ కంప్లైంట్ బీజేపీ పరంగా తిరుమల లడ్డూల విషయంలో కానీ ఈ పరకామణి సేవ విషయంలో కానీ మీ ప్రైవేట్ కంప్లైంట్ ఎప్పటిదాకా ఏమైనా ఉందా? రెండోది, ఆ రోజు జరిగిన సంధి చేశారనో మీరు ఏదైనా వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎండ్ ఆఫ్ ద డే లోక్ అదాలత్లో కూడా మెజిస్ట్రేట్ గారు ఇవాళ గౌరవ న్యాయస్థానం దాని పర్వ్యూని హైకోర్టులో దానికి రీఇన్స్టేట్ చేస్తారు. రేపు 2వ తారీఖు జరగబోయే 2వ తారీఖు లోపల సిట్ అధికారులని విచారించమన్నారు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం, తర్వాత మీరే చెప్తారు గారు. భానుప్రకాష్ గారు ఎక్స్ అఫీషియోగా కరుణాకర్ రెడ్డి గారు సంతకం పెట్టారు, చైర్మన్ గా మన సుబ్బారెడ్డి గారు సంతకం పెట్టారు. వాట్ అబౌట్ బోర్డు మెంబర్స్? దే ఆర్ ఇండిపెండెంట్లీ, దే కాంట్ మేక్ ఎ డెసిషన్ కదా. బోర్డు రిజల్యూషన్స్ లేకుండా అవుతాయా? అసలు మీరు ఇప్పుడు నేను లైన్ లోనే ఉంటా, మీరు ఒక 5-6 మంది బోర్డు మెంబర్లకి ఫోన్ చేయండి. అప్పుడున్నట్టు బోర్డు మెంబర్లకి ఫోన్ చేసి అడగండి, మాకేం తెలియదు అంటున్నారు వాళ్ళు. అదే ఎలా కుదురుతుంది అంటే ఆ రోజు బోర్డు మీటింగ్ ఎట్లా జరిగిందంటే, నేను ఈరోజు చెప్తున్నా మీకు, ఆ రోజు బోర్డు సమావేశాలు ఎలా జరిగేదంటే అజెండా 1 పాస్, అజెండా 2 పాస్. అసలు చర్చ జరిగితే కదా బోర్డులో. ధార్మిక క్షేత్రంలో మనందరం కాపలదారులు అక్కడ. అదే సార్, నేను ఎజెండా 1 పాస్ అంటే ఎజెండా 1 ఏంటో కూడా చెప్పకుండా పాస్ అంటారా? అవును, అదే ఎలా జరిగిందని మీరు చెప్పేది ఇప్పుడు మేలా నమ్మాలి. ఇప్పుడు కూడా అదే చేస్తారు. అప్పుడు ఉన్నటువంటి బోర్డు మెంబర్లు ఎవరైనా కలపండి. ఎవరిని ఇప్పుడు మీ అధికారంలో ఉన్న వాళ్ళే ఉన్నారు కదా, మినిస్టర్ ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసారథి గారు అండ్ నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ప్రశాంతి మేడం. ఎవరైనా తప్పు ఇవాళ ఈ సిట్ అధికారులు వాళ్ళని విచారించారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. ఎవరినైనా అన్న దీంట్లో XYZ నేనుంటే కూడా నన్ను కూడా విచారించాలి అంటున్నా. నేను ఆ రోజు బోర్డులో ఉంటే నన్ను కూడా విచారించాలి. నేను ఒకవేళ స్వామి పట్ల భక్తి ఉంటే డీసెంట్ చెప్పాలన్నా. నాకు ఇది నచ్చట్లేదు. ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు కానీ అదే అన్న 2 విషయాలు ఇక్కడ జరిగాయి సార్. మీరు నమ్మండి నమ్మకపోండి, వాడిని మళ్ళీ తిరిగి ఉద్యోగంలో రీఇన్స్టేట్ చేయడానికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేకుండా చైర్మన్ డిస్కషన్ తో అయితే జరగదు.
ఏది ఉద్యోగంలో రీఇన్స్టేట్ చేయడానికి ఈ కేసు సంబంధించిన విషయంలో కాంప్రమైజ్ టీటీడీ బోర్డు చేయలే. ఇట్స్ ఎ కేస్ బిట్వీన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ దయచేసి నేను చెప్పేది లోక్ అదాలత్. అదేంటిది? మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు. చర్చ జరగలేదంటా ఉంటే మీరు చర్చ గురించి అంటలేదు సార్. అసలు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ సెక్షన్ 379 381 కేసు పెట్టినప్పుడు కోర్టులో లోక్ అదాలత్ లో అరిస్తే సరిపోదు మీకు. అరవడం కాదు సార్. మోహన్ ప్రకాష్ గారు మీరు అక్కడ కస్టోడియన్ గా ఉన్నారు ఇవాళ బోర్డులో. ఫోన్ లో ఒకసారి విందాం, ఆన్సర్ విందాం. భాను ప్రకాష్ రెడ్డి నేను గారు చెప్పేది ఒకసారి ఏవిఎస్ఓ యాక్చువల్ ప్రొసీజర్ తెలుసా మీకు? ఏదైనా కంప్లైంట్ జరిగిన తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు, ఆయన దగ్గర పోవాలి ఫైలు, అక్కడి నుంచి జేయూ అడ్మిన్ ఆయనకి రావాలా, ఆయన నుంచి ఈఓకి రావాలా. ఇవన్నీ ఏం జరగకుండా వాళ్ళ పాటు వాళ్ళు పంచాయతీ చెట్టు కింద పంచాయతీ చేసుకునే తప్పు కదా? మీరు ఒక వెంకటేశ్వరం భక్తుడిగా మాట్లాడండి. ఈ రోజు వైసీపీ నాయకుడు వెంకటేశ్వరం భక్తుడిగా మాట్లాడండి. కరుణాకర్ గారు సుబ్బారెడ్డి గారు చేసింది కరెక్ట్ మీరు ఎట్లా అంటారు చెప్పండి? ప్రొసీజర్ ల్యాబ్స్ పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ మీకు ఇది బోర్డు రెజల్యూషన్ పంపించేదా మీకు? బోర్డు రెజల్యూషన్ చెప్పండి ఫస్ట్. విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ యూ, బోర్డు రిజల్యూషన్ లో డిసెంట్ తెలియజేసిన 40 మంది దగ్గర మెంబర్లో ఒక 2 మెంబర్లు చెప్పండి మీకు తెలిసిన పర్వ్యూలు. ఏది చెయ్యాలన్నా అది బాధ్యత అంటున్నా. టీటీడీ బోర్డు మెంబర్ హోదా బాధ్యత అంటున్నాండి. బాధ్యత 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 లేదన్నా. బాధ్యత లేకుండా తప్పు జరిగింది అనుకుందాం. బాధ్యత లేకుండా 42 మంది ఉన్నారా? ప్రవర్తించారు. ఎవరికి బాధ్యత లేదా? అదే జరిగింది అంటున్నారు. పాలక మండలిలో ఆ విధంగానే నడిచింది. ఏదైనా ఇట్లా అని చెప్తే ఓకే అని చెప్పి పాస్ చేశాడు తప్ప దాని వెనక ముందు ఏం జరిగిందని ఆ రోజు నాడు జరగలేదు దానికి సంబంధించినది చెప్తూ ఉన్నారు. ఎలా బయట ఉండి ఆ రోజు జరిగింది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను కూడా అభియోగం వేస్తాను, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని. అప్పుడు జరిగినట్టు మళ్ళీ విచారణ స్టార్ట్ అవుతుంది కదా. ఆ రోజు నాడు ఇట్లా జరిగిందని కదా నడుస్తుంది. అలాంటి తప్పులు చేస్తాం కాదన్నా. మీరు ప్రూవ్ చేయండి. ఇప్పుడు ఒక్క నిమిషం 2019 నుంచి 2024 వరకు ధర్మకర్తల మండలిలో జరిగినటువంటి చర్చ మీద ఆ తీర్మానాలు మీరు వెబ్సైట్ లో పెట్టారా? ఒకసారి మేము పెడుతున్నాం. పెట్టలేదు అప్పుడు వెబ్సైట్ లో. ఇలాంటి దొంగ పనులు చేశారు కాబట్టి మీరు వెబ్సైట్ లో పెట్టలేదు. నా దగ్గర నేను సుజాత్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే అండి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయమ్మా. మాట్లాడలేదు వాళ్ళు. విచారణ అయింది కదా మాట్లాడతారు. ప్రతిసారి విచారణ చేస్తుండగా బయటకు వస్తుంది అధికారులు ఏ విధంగా మాట్లాడతారు? సుజాత్ గారు ఒక్క నిమిషం సుజాత్ గారు వెయిట్ చేయాలి ప్లీజ్. నేను ఒకటే చెప్తున్నా, 2019 నుంచి 24 వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాల్ని టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ఇలాంటి దొంగ పనులన్నీ చేశారు. ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయాన్ని వెబ్సైట్ లో పెడుతున్నాము. ధార్మిక క్షేత్రాలు దాపరికాలు ఎందుకంటే విచారణ తర్వాత అందరూ బయటకు వస్తారు, అందరికీ శిక్ష పడుతుంది అనుకోవచ్చు. నిరంతరం అక్కడే ఉంటారు ఆయన బీజేపీ పార్టీ ప్రతినిధిగా. నిజంగా ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడు. ఇప్పుడు ఫస్ట్ బోర్డు మీటింగ్ లో నేను దీన్ని లేవనెత్తినాను. మీరు ఒకసారి